నిన్నటి వీడియోకి కొనసాగింపుగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. అస్సామీ షెక్మీ చట్టాన్ని ఎప్పుడు చేశారు? అస్సామీ షెక్మీ చట్టాన్ని ఎప్పుడు చేశారు? ఈ చట్టంని 1944లో చేయడం జరిగింది, 1944. కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. సో ఇంతకుముందు నిన్న వీడియోలో మనం చూసినాము, 1907లో ఒక చట్టం తీసుకొచ్చిండు. హైదరాబాద్ రాష్ట్రంలో కౌలు విధానాలను సంస్కరించాలని నిర్ణయించి 1907లో తీసుకొచ్చిన మొదటి చట్టం ఏంటంటే మల్ గజరీ ల్యాండ్ రెవెన్యూ చట్టం. ఇది మొదటి భూ సంస్కరణ చట్టం. మల్ గజరీ ల్యాండ్ రెవెన్యూ చట్టం 1907లో తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం కౌలుదారులకు కౌలు భద్రతను కల్పించారు. కౌలుదారుల స్థితిగతులను పరిశీలించడానికి 1939లో నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక కమిటీ ఏంటంటే ఎంఎస్ భరూచా కమిటీ. దీని ప్రకారం కౌలుదారులను 2 రకాలుగా విభజించారు. ఒకటి షెక్మీదారు, రెండవది ఆసామీ షెక్మీదార్. ఆసామీ షెక్మీదార్ అంటే జిరాయితీ హక్కుదారులు లేదా రక్షిత కౌలుదారులు అని అర్థం. షెక్మీదార్ అంటే రక్షిత కౌలుదారులు అని అర్థం. 12 సంవత్సరాల పాటు కౌలు చేసిన కౌలుదారులను షెక్మీదారులుగా గుర్తించడం జరిగింది. ఈ కౌలుదారులు భూ యజమానికి కౌలు చెల్లిస్తున్నంత కాలం కౌలుదారులను కౌలు నుంచి తొలగించరు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆసామీ షెక్మీదార్ 1944లో వేసిన చట్టం. జిరాయితీ హక్కులు లేనివారు అంటే అరక్షిత కౌలుదారులు లేదా తాత్కాలిక కౌలుదారులు. ఈ కౌలుదారులు 12 సంవత్సరాల కంటే తక్కువ కాలం సాగు చేస్తున్న కౌలుదారు. ఈ కౌలుదారులను భూస్వామి కౌలు నుంచి ఎప్పుడైనా తొలగించవచ్చు. ఓకేనా? ఇది 12 సంవత్సరాల కంటే తక్కువ కాలం సాగు చేస్తున్న కౌలుదారులు ఆసామీ షెక్మీదార్. సో ఇంతకుముందు మనం చెప్పినట్టు ఆసామీ షెక్మీ చట్టాన్ని ఏ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు? ఆసామీ షెక్మీ చట్టాన్ని ఏ కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు? భరూచా కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. భరూచా కమిటీ. ఓకేనా? ఎంఎస్ భరూచా కమిటీ సిఫారసుల మేరకు 1944లో అస్సామీ షెక్మీ చట్టాన్ని ప్రకటించారు. సో అస్సామీ షెక్మీ చట్టం 1944 ఏం చెప్తుందంటే, ఈ చట్టం ప్రకారము 6 సంవత్సరాలు వరుసగా కౌలు చేసిన వారిని షెక్మీదారు అని, 6 సంవత్సరాల కంటే తక్కువ కాలం కౌలు చేసిన కౌలుదారులను ఆసామీ షెక్మీదారులా గుర్తించారు. సో ఇంతకుముందు మనకు సింపుల్గా 12 సంవత్సరాలు ఉన్నదానికి 6 సంవత్సరాలకు తగ్గించిందని మనకు దీని ద్వారా అర్థమవుతుంది. దీని ప్రకారం 6 సంవత్సరాలు వరుసగా కౌలు చేసిన ఆసామీ షెక్మీదారులను తొలగించే హక్కు భూస్వామికి ఉండదు ఈ ఆసామీ షెక్మీ చట్టం ప్రకారం. అంతకుముందు అయితే మనకు 12 years ఉండే. ఈ ఆసామీ షెక్మీ చట్టం 1944లో ఏర్పాటు చేసిన దాని ప్రకారము మనకు షెక్మీదారు, ఆసామీ షెక్మీదారు అనేటువంటి నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ హైదరాబాద్ కౌలు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? హైదరాబాద్ కౌలు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 జూన్లో అమల్లోకి వచ్చింది. 1950 జూన్లో అమల్లోకి వచ్చింది. హైదరాబాద్లోని వ్యవసాయ సంస్కరణల కమిటీ ఇచ్చిన సూచనల మేరకు 1950 జూన్లో హైదరాబాద్ కౌలు చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టానికి సవరణలు చేస్తూ 1952లో హైదరాబాద్ తొలగింపు నిలుపుదల ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. సో హైదరాబాద్ కౌలు చట్టం 1950, హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ సిఫారసుల మేరకు 1950లో కౌలుదారులకు భద్రత కల్పించడానికి ఈ చట్టాన్ని చేశారు. మత సంబంధమైన చారిటబుల్ ట్రస్ట్, ఇనాం భూములకు తప్ప మిగతా అన్ని భూములకు ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం కౌలు ఒప్పందం తప్పనిసరిగా లిఖితపూర్వకంగా ఉండాలి. 1933 నుంచి 43 మధ్య కాలంలో వరుసగా 6 సంవత్సరాలు లేదా 1948 నుంచి 6 సంవత్సరాలు కౌలుదారులుగా ఉన్నవారిని రక్షిత కౌలుదారులుగా గుర్తించారు. వీరిని తొలగించడానికి వీలు లేదు. 1933 నుంచి 43 మధ్య కాలంలో అయితే వరుసగా 6 సంవత్సరాలు లేదా 1948 నుంచి అయితే 6 సంవత్సరాలు కౌలుదారులుగా ఉన్నవారిని రక్షిత కౌలుదారులుగా గుర్తించారు. వీరిని తొలగించడానికి వీల్లేదు. 6 సంవత్సరాల కంటే తక్కువ కాలం కౌలు చేసిన వారిని అరక్షిత కౌలుదారులుగా గుర్తించారు. వారిని ఎప్పుడైనా తొలగించవచ్చు. కౌలు పరిమాణానికి సంబంధించి భూమి యజమానికి కౌలుదారుకు మధ్య అంగీకారం లేనట్లయితే ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. కౌలుదారు కౌలు భూమిని ఉపకౌలుకు ఇచ్చిన, మొత్తంగా ఇతరుల కౌలుకు ఇచ్చిన కౌలు ఒప్పందం రద్దవుతుంది. భూ యజమాని సొంతంగా సేద్యం చేయాలనుకున్న, కౌలుదారు భూమిని అన్యక్రాంతం చేశాడని భావించిన, న్యాయస్థానం నుంచి నెల
ముందు నోటీసులు జారీ చేసి కౌలు నుంచి తొలగించవచ్చు. సో ఈ విధంగా న్యాయస్థానం నుంచి 1 నెల ముందు నోటీసుని జారీ చేసి కౌలు నుంచి తొలగించవచ్చు. కౌలుదారు కౌలు భూమిని ఏ సహకార సంఘంలో అయినా తనఖా పెట్టి రుణం పొందవచ్చు. ఈ చట్టంలోని లోపాలను ఆధారంగా చేసుకొని రక్షిత కౌలుదారులను బలవంతంగా కౌలు నుంచి తొలగించారు. సో ఈ విధంగా 1950లో చేసిన హైదరాబాద్ కౌలు చట్టం వల్ల ఉన్న లోపాల వల్ల రక్షిత కౌలుదారులను తొలగించడం జరిగింది. సో వాళ్ళకి అన్యాయం జరిగింది. అయితే దీనికి తప్పనిసరిగా సవరణలు తీసుకురావడం అవసరమైంది. ఓకేనా. సో హైదరాబాద్ కౌలు చట్టం 1950కి సవరణ ఎప్పుడు చేశారు అంటే ఆప్షన్ 1 1953లో మనకు సవరణ చేయడం జరిగింది. ఓకేనా. తెలంగాణ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కౌలుదారులను కౌలు నుంచి తొలగించారు. దీన్ని గమనించిన హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం 1952లో హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ తొలగింపుల నిలుపుదలను ప్రకటించింది. దీన్ని హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల సవరణ బిల్లు 1953గా మనం చెప్తాం. కౌలు చట్టం అంటే 1950, సవరణ చట్టం అంటే హైదరాబాద్ కౌలు సవరణ చట్టం అంటే 1953, ఆసామీ షెక్మీ చట్టం అంటే 1944. ఆసామీ షెక్మీ చట్టం ప్రకారం 6 సంవత్సరాలు నిర్ణయించిండ్రు. అంతకుముందు అయితే 12 సంవత్సరాలుగా ఉండే రక్షిత కౌలుదారుగా మారాలంటే. ఓకేనా. అస్సామీ షెక్మీ చట్టాన్ని భరూచా కమిటీ సిఫారసుల ఆధారంగా తీసుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఎన్ని కౌలు చట్టాలు చేసినా కానీ కూడా రక్షిత కౌలుదారులకు అన్యాయం జరుగుతుంది. భూస్వాముల దగ్గర ఎక్కువ భూమి ఉండిపోతున్నది, కౌలు చేసేటోళ్ళకైతే అన్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే తప్పనిసరిగా భూ కమతాల గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది అన్నట్టు. అంటే ఒక వ్యక్తి దగ్గర ఎంత భూమి ఉండాలి, అది గరిష్ట పరిమితి. అంతకంటే దానికంటే ఎక్కువ ఉంటే అది మనం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఆయనకు నిర్ణీత కొంచెం అమౌంట్ చెల్లించి. సో భూ కమతాల గరిష్ట పరిమితి చట్టం 1961లో తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. కౌలుదారుల రక్షణ చట్టాల వైఫల్యం, భూస్వాముల వద్ద వేలాది ఎకరాల భూమి లేని వారికి ఇవ్వాలంటే గరిష్ట పరిమితి చట్టాలు తీసుకురాక తప్పలేదు. 1966లో ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో భూ సంస్కరణల అమలు తీరు అధ్యయనాన్ని కమిటీ వేశారు. ఈ కమిటీ 1963 నాటికి 8.6 లక్షల ఎకరాలు సాగు చేస్తున్న 1.35 లక్షల మంది కౌలుదారులకు ఎలాంటి రక్షణ లేదని, వేలాది ఎకరాలు భూస్వాముల చేతుల్లో ఉన్నాయని తెలిపింది. ఓకేనా. 1966లో ఒక కమిటీ వేశారు. ప్రణాళిక సంఘం, జాతీయ అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో భూ సంస్కరణ అమలు తీరు అధ్యయనానికి కమిటీ వేశారు. అయితే అది ఏం చెప్పిందంటే 1963 నాటికి 8.6 లక్షల ఎకరాలు సాగు చేస్తున్న 1.35 లక్షల మంది కౌలుదారులకు ఎలాంటి రక్షణ లేదు, వేలాది ఎకరాలు భూస్వాముల చేతుల్లో ఉన్నాయని తెలిపింది. గత చట్టాలు ఇచ్చిన రక్షణలు కౌలుదారులకు సక్రమంగా చేరలేదని, 55% కౌలుదారులకు రక్షణ కల్పించాలని అభిప్రాయపడింది. హైదరాబాద్ రాష్ట్రంలో కౌలు వ్యవసాయ ఖర్చులు 50% తీసివేయగా ₹800 నికర ఆదాయం ఇచ్చే కమతం కుటుంబ కమతంగా ఉంది. 1958లో ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ భూములపై పరిమితి విధించడానికి రాష్ట్ర అసెంబ్లీలో ఒక బిల్లును ప్రవేశపెట్టారు. అదే మనకు భూ గరిష్ట పరిమితి చట్టం 1961గా రూపొందిందన్నట్టు. అయితే ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయ భూములపై పరిమితి విధించడానికి రాష్ట్ర అసెంబ్లీలో ఎప్పుడు బిల్లును ప్రవేశపెట్టారంటే 1958. ఇది ఎప్పుడు చట్టంగా మారిందంటే 1961 జూన్ 1 నుంచి చట్టంగా మనకు రూపొందింది. సో ఈ చట్టంలో ఏమున్నాయనంటే ముఖ్యాంశాలు. ఈ చట్టం ప్రకారం కుటుంబానికి ప్రాంతం, పంట, సాగునీటి వసతిని బట్టి కుటుంబ కమతం నిర్ణయించారు. కుటుంబ కమతం అంటే కుటుంబానికి సంవత్సరం పొడవు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కనీస అవసరాలకు కావాల్సిన ఆదాయాన్ని ఆర్జించడానికి గల భూ విస్తీర్ణము. కుటుంబ కమతం అంటే ఏంటంటే కుటుంబానికి సంవత్సరం పొడవు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ కనీస అవసరాలకు కావలసిన ఆదాయాన్ని ఆర్జించడానికి గల భూ విస్తీర్ణం. భూమి శిస్తు పంట ఆధారంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమికి కొంత నష్టపరిహారం చెల్లించాలి. ఒక వ్యక్తికి సంవత్సరానికి నికర ఆదాయం ₹3,600 ఇచ్చే భూమిని గరిష్ట పరిమితిగా నిర్ణయించారు. ఒక వ్యక్తికి సంవత్సరానికి నికర ఆదాయం ₹3,600 ఇచ్చే భూమిని గరిష్ట పరిమితిగా నిర్ణయించారు. ఈ చట్టం ప్రకారం మాగాణి భూమిని 5 రకాలు అంటే ABCDEగా
మెట్ట భూమిని 3 రకాలు FGHగా వర్గీకరించారు భూగరిష్ట పరిమితి చట్టం ప్రకారం. ఈ చట్టం ప్రకారం భూమి గరిష్ట పరిమితి కనిష్ట పరిమితికి 4.5 రెట్లుగా నిర్ణయించారు. ఇది మనకు భూగరిష్ట పరిమితి చట్టం 1961కి సంబంధించింది. జూన్ 1న 1961 జూన్ 1న అమల్లోకి వచ్చింది.